Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా గురించి మనం ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. చిన్న సినిమాకు కరెక్ట్‌గా సపోర్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీలో కరెక్ట్ సపోర్ట్ చిన్న సినిమాకు ఉంటే ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. తద్వారా న్యూ టాలెంట్ బయటకొస్తుంది అని చెప్పేసి ఎన్నో డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ బీ ఫ్రాంక్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను అన్ని సినిమా ఇండస్ట్రీల గురించి చెప్పట్లేదు. ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకు కరెక్ట్ సపోర్ట్ అయితే లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ తెలుగులో ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరి ప్లానింగ్ వాళ్ళది. ఎవరి బిజినెస్ వాళ్ళది. ఈ మూడిటి మీదనే వెళ్తుంటది. పూర్తిగా స్వార్థపూరితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్తుంది. అందువల్లే చిన్న సినిమాకు ఎక్కడ కూడా 1% కూడా సపోర్ట్ లేదు. మీరు ఎంతో ఆశతో, ఎంతో ప్యాషన్‌తో ఒక చిన్న సినిమా చేసుకుంటారు. అంతో ఇంతో బడ్జెట్ పెట్టి చేసుకుంటారు. సో, షూటింగ్ కంప్లీట్ అయిపోయే టైంకే ఆల్మోస్ట్ మీ బడ్జెట్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోతది. ఎందుకంటే ఎప్పుడు గూడా మీరు వేసే ప్లానింగ్ అది మిస్‌ఫైర్ అవుతూనే ఉంటది. అనుకున్న దానికి డబుల్ అవుతుంటది, త్రిబుల్ అవుతుంటది, 4 టైమ్స్ కూడా అవుతుంటది. సో, ఎంత పేపర్ మీద పెట్టుకున్నా గూడా మీకు తెలియని ఖర్చులొచ్చి పడిపోయి క్వాలిటీ, క్వాలిటీ, క్వాలిటీ అనుకుంటూ మీ ఆస్తులు తగలెడతారు. సో, షూటింగ్ కంప్లీట్ చేసే టైంకే మీరు దాదాపు ఆరిపోయి ఉంటారు. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎంత పెద్ద కీలకం తెలుసా? అక్కడే ఎక్కువ డబ్బులు ఖర్చయ్యేది పోస్ట్ ప్రొడక్షన్‌లో. చాలామందికి తెలియదు. సో, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, 5.1 ఫైనల్‌గా మిక్సింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ కాపీ వస్తది. ఇవన్నీ చేయాలంటే ఎంతో ఖర్చుంటది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని మనం సినిమాని కంప్లీట్ చేయాల్సి ఉంటది. అప్పటికి పూర్తిగా అప్పులు చేసుంటారు. ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టేసుంటారు. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఇక రిలీజ్ అనేది అది చిన్న సినిమాలకు అంతు చిక్కని ప్రశ్నే. అక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడే బడ్జెట్లు అంతకంతగా పెరిగిపోయి, ఊహించని బడ్జెట్ అయిపోయి, ఆ బడ్జెట్లు కనీసం పెట్టిన డబ్బులైనా వస్తే చాలు అనే మూడ్‌లో ఉంటారు సినిమా రిలీజ్ టైంలో. అవి వస్తే సినిమా రిలీజ్ చేస్తాను, లేకపోతే చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూర్చుంటారు. అందువల్లే చిన్న సినిమాలు కుప్పలు కుప్పలుగా ల్యాప్‌టాపుల్లోనూ, డెస్క్‌టాపుల్లోనూ స్టూడియోలు మూలుగుతూ ఉంటాయి. ఇది మేజర్ ప్రాబ్లమ్. అందువల్లే ఈజీ సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావడానికి రీజనే అది. చాలామందికి అర్థం కాలేదు. చేయలేము, పెట్టలేము అంటారు. ఎందుకు చేయలేము? మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చబ్బా! ఏదైనా చేయొచ్చు. మనకు ఆ టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేయాలనే మనసు ఉండాలి. ఎందుకు చేయలేము? ఎవ్వరైనా చేయొచ్చు. కానీ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్‌లో ముందుకెళ్తుండాలి. మనము బడ్జెట్ పెట్టే సినిమాలు చేసేప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అవునా కాదా? అంత సాఫీగా జరగవు. చిన్న బడ్జెట్ సినిమాలైనా ఏవైనా కూడా అంత సాఫీగా జరగవు. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని షార్ట్ ఔట్ చేసుకుంటూ సినిమాలు చేసే ప్రాసెస్ ఉన్నప్పుడు, మనం పూర్తిగా మైక్రో ప్రాజెక్ట్ చేసేటప్పుడు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చేసేటప్పుడు ఖచ్చితంగా ఊహించలేని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటూ ముందుకెళ్తే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేయొచ్చు. ఫస్ట్ సినిమా మీరు చాలా సింపుల్‌గా స్టార్ట్ చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళేటప్పుడు బాగా టైం తీసుకుంటది. మేము చేసిన 'గండ' అనే సినిమా 5 సంవత్సరాలు టైం తీసుకుంది. దాని తర్వాత 'గుండు బాస్' కావచ్చు, 'బండ్లా' కావచ్చు, 'క్రేజీ సీఎం' కావచ్చు 4 సినిమాలు. మూడోది పేరు పెట్టిన సినిమా ఇంకోటుంది. 4 సినిమాలు చాలా సరదాగా చేశాం. కానీ అగైన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే అవి చెప్తే ఏంటంటే నేను కొందరు వ్యక్తుల గురించి చెప్పాల్సొస్తది. నాకు ఇష్టం లేదు. వాళ్ళని డిగ్రేడ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, అలా రకరకాల ప్రాబ్లమ్స్. మనకు కర్ణుడి చావుకి కారణాలంటే ఎన్నైనా చెప్పొచ్చు. అవునా గదా! అలా పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటిని కూడా షార్ట్ ఔట్ చేశా. ఇప్పుడేంటి శరవేగంగా 4 ప్రాజెక్టులన్నీ కంటిన్యూగా అప్‌డేట్ అయిపోతున్నాయి. ఎక్కడ ఆగవు. మనం అనుకుంటాం అంతే. కానీ ఏదైనా కూడా కొత్త పని చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటూ ముందుకెళ్తే లైఫ్‌లో ఒక్కసారి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చేసి చూడండి. ఒక్కసారి. లైఫ్‌లో ఒక్కసారి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చేసి చూడండి. రిస్కులుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోండి. మీకు కొత్త లైఫ్ కనిపిస్తది.
మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. జీవితంలో నాకు ప్రొడ్యూసర్ అవసరం లేదు, నా సినిమాలు నేను చేస్తాను, నా కాన్సెప్ట్లు నేను చేస్తాను. సినిమా ఇండస్ట్రీని ఏలేయాలంటే ఇదే. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ టాలెంట్తో లాగి లాగి కొట్టాలంటే జీరో బడ్జెట్ కాన్సెప్టే కీలకం. ఆ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రతిసారి ప్రొడ్యూసర్ని ఎతకాలంటే మీ జీవితకాలం అలాగే అయిపోతుంది. అందువల్లే కొత్త కాన్సెప్ట్లో వస్తున్నాం. మనం కంటిన్యూగా సినిమాలు చేయొచ్చు. ఒకటి అంటే కాన్సెప్ట్ ఫైనల్ అవ్వాలంతే. ఫైనల్ అయిపోతే మిగతా కథ మనం వెండి తెర మీద ఆడుకోవచ్చు. సో ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా ట్రై చేయండి. ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయినా కూడా ట్రై చేయండి. అగైన్ అండ్ అగైన్ ఫెయిల్ అవుతూనే ఉంటారు, మళ్ళీ ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నా. నేను గెలిచి చెప్తున్నాను అనుభవంతో. చాలా కొత్త లైఫ్ ఉంటుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిపెండ్ అయ్యారంటే మీ జీవితం సంకనాగిపోయినట్టే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం ఆడుతూ పాడుతూ సినిమాలు చేయొచ్చు. సో కాన్సెప్టే నమ్ముకోండి, మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి. మీరు డైరెక్టర్ అయితే డైరెక్టర్గా ఎలివేట్ కావడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయండి. ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్గా ఎలివేట్ కావడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సినిమా ఇండస్ట్రీలో ఒకటే చెప్తున్నాను, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇంక్లూడింగ్ నా మీద కూడా డిపెండ్ అవ్వద్దు. మీ సినిమాలు మీరు చేయండి, మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోండి. సో గుండు బాస్ అనే సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రెడీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. మీకు కంటిన్యూగా అప్డేట్లు వస్తుంటాయి. నెక్స్ట్ రిలీజ్ మూవీ గుండు బాస్. సో దానికి కాన్సెప్ట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఎలా అంటే మనము చాలా సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా చేసాం. ఇది మనము జనరల్గా ఏంటంటే లాజిక్ చూస్తూ ఉంటాం. ఏ సినిమాలైనా లాజిక్ లేదే, లాజిక్లెస్ మూవీ అని చెప్పేసి అంటుంటాం. ఇది పూర్తిగా లాజిక్ లేని మూవీ. ఎందుకంటే 2 గంటల పాటు నవ్వించే పనిగా పెట్టుకున్నాం. ఏ లాజిక్ ఉండదు, లాజిక్స్ అస్సలు ఆలోచించొద్దు. లాజిక్స్ ఆలోచించే వాళ్ళు సినిమాకి రావద్దు. సరదాగా నవ్వుకుంటూ కడుపు నిండా హాయిగా నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా 2 గంటల సినిమా గుండు బాస్. దుమ్ము లేచిపోతుంది. మీకు సాంగ్స్తో సహా ఎక్కడ ఊపు తగ్గదు. అంత ఊపులో గుండు బాస్ ఉంటుంది. చెప్తున్నా కదా, మీరు ఫస్ట్ ఫ్రేమ్ మొదలెట్టిన దగ్గర నుంచి చివరి ఫ్రేమ్ వరకు నవ్వుతూనే ఉంటారు. అంత సరదా సినిమా గుండు బాస్. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇలాంటి మూవీ ట్రై చేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది మీ చేతిలో ఉంది, ఇండస్ట్రీ చేతిలో లేదు. కొట్టండి, వరుస పెట్టి కొట్టండి, సక్సెస్ ఫెయిల్యూర్ ఊహించకుండా కొట్టండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనకు బడ్జెట్లో అవసరం లేదు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. చేయండి, ఒక సినిమా మీద ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. ఎక్కడో ఒక చోట సక్సెస్ రానే వస్తుంది. సింపుల్ థింగ్. మీ సక్సెస్ కావాలంటే సినిమా ఇండస్ట్రీలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనే వెపన్ని యూజ్ చేసుకోండి. సో ఈ సినిమాలో కంటిన్యూగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతూ ఉంటాయి. మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే పూర్తిగా ఫ్రీ సర్వీస్లు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక రూపాయి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈజీ సినిమా మీకు పే చేయదు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండవు. ఈ ప్యాషన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ సినిమాకి ఎంటర్ అయిపోవచ్చు. నా పేరు వారణాసి సూర్య. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. సో ఈ సినిమా అతిపెద్ద ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోండి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.